ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు, అంటే ఏ దర్శనం టికెట్స్ కి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చా, అండ్ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా తిరుమల శ్రీవారి 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారా, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున, అనగా మార్చి 6వ తేదీ శుక్రవారం రోజున 66,855 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా, 26,690 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,82,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారని కొంతమంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న టిటిడి పాలక మండలి ఏర్పడిన తరువాత మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ నిర్ణయాన్ని కూడా అమలు చేశారండి. అంటే 2024 డిసెంబర్ నెల నుంచి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ దర్శనం టికెట్స్, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి ఈ టూరిజం ప్యాకేజెస్ అండ్ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అన్ని కూడా టీటీడీ వారు రద్దు చేశారండి. భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఒకే ఒక ఆప్షన్, టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలి. టీటీడీ వెబ్సైట్ లో బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులందరూ కూడా మీరు డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ టోకన్స్ కూడా మిస్ అయితే మీరు ఏ టోకన్స్ ఆర్ టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ వేసి ఏవి కూడా లేవండి స్వామివారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి తెలియచేయగలరని కొంతమంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు. తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని కావచ్చు, సేవా టికెట్స్ ని కావచ్చు, వన్స్ మీరు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఆ దర్శనం టికెట్ ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా టైం గ్యాప్ అనేది ఉండాలండి. ఈ టైం గ్యాప్ అనేది కేవలం ఆధార్ కార్డ్ నెంబర్ కి మాత్రమే కాదు, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా ఆ టైం గ్యాప్ అనేది ఉండాలి. ముందుగా స్వామివారి మొదటి గడప సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి మీరు వన్స్ ఒక్కసారి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీరు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 6 నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో
ఆ లక్కీ డిప్ కి సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో మీరు పాల్గొంటున్నారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. సో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఇక ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం, వసంతోత్సవం, తెప్పోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం ఇలాంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. గతంలో ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం రెస్ట్రిక్షన్ లేదండి, అంటే టైం గ్యాప్ అనేది లేదు. కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా 4 నెలల టైం గ్యాప్ అనేది టీటీడీ వారు కొత్తగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక అంగప్రక్షణం సేవా టికెట్స్ ని మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. లేదు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ కి ఈ టైం గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారో ఆ తేదీ నుంచి ఆ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. అండ్ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఈ టైం రెస్ట్రిక్షన్ అయితే ఉంటుందండి. ఇక తిరుపతి తిరుమల అకామిడేషన్ ని మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని మీరు వన్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ సేవని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు, మీరు నేరుగా తిరుమలకి కానీ తిరుపతికి కానీ వచ్చి ఆ సేవలో 7 రోజులు లేదా 4 రోజులు పాల్గొంటారు కదండి, చివరి రోజు ఏ తేదీలో అయితే ఆ సేవను చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం ఎలాంటి టైం రెస్ట్రిక్షన్ లేదండి, అంటే ఎలాంటి టైం గ్యాప్ లేదు. కానీ ఏ రోజుకు ఆ రోజు కరెంట్ బుకింగ్ ద్వారా ఆన్లైన్ లో రిలీజ్ చేసి 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రం 7 రోజులు అంటే 1 వీక్ టైం గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి లేదా దివ్య దర్శనం టోకన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద మొదటి గడప సేవలకి ఆఫ్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీరు ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ తేదీ నుంచి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇవండి ఏ దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ కి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అనే దానికి సంబంధించి. అంటే మీరు సేమ్ దర్శనం టికెట్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటేనే ఈ టైం గ్యాప్ అనేది ఉండాలి. సేమ్ టికెట్స్ కాకుండా వేరు అంటే డిఫరెంట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే భక్తుడు 7 లేదా 8 సార్లైనా ఒకే నెలలో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఎటువంటి టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకునే భక్తులకి మాత్రం ఎటువంటి టైం గ్యాప్ లేదు. అంటే మీరు ప్రతి రోజు కూడా టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దర్శనం టికెట్స్ ను కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చా అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి. సో దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని మీరు ఏ తేదీకైతే బుక్ చేసుకొని ఉంటారో ఆ తేదీ మాత్రమే తిరుమలకు వచ్చి
ఆ టికెట్ ద్వారా ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ఆ దర్శనం టికెట్ ని ఒక్కసారి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఉంటారో ఆ తేదీ నుంచి 2 రోజుల ముందు అనగా 48 అవర్స్ ముందు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న వేరే ఏ తేదీలకైనా ఆ టికెట్ ని పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ అంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 20వ తేదీకి మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఉన్నారు అనుకోండి. ఆ టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవడానికి 2 రోజుల ముందు అనగా మార్చి 17వ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న వేరే ఏ తేదీలకైనా మీ దర్శనం టికెట్ ని పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవచ్చు అంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. కేవలం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రమే ఆ టికెట్ ని రీషెడ్యూల్ ఒక్కసారి చేసుకోవడానికి అవకాశం ఉందండి. వేరే ఏ టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి రీషెడ్యూల్ చేసుకోవడానికి లేదు అండ్ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. మీ అమౌంట్ కూడా మీకు రీఫండ్ రాదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.